అధ్యక్షుడిని ఈరోజు ఎస్డిపిఐ పార్టీ మరియు మైనార్టీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ బచావ్ ఆందోళన కార్యక్రమాన్ని ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము కేంద్రం కేబినెట్ ఆమోదం పొందినటువంటి ఏదైతే 40 సవరణలు చేశారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, దాన్ని రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మేమంతా ఖచ్చితంగా ఎదుర్కొంటాము, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే పార్లమెంటు కాలంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు మన ఆంధ్ర ఎంపీలు ఎవరు కూడా మద్దతు చెప్పకూడదని కూడా మేము సవినీయంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా విన్నవించుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాము. ఒకవైపు కేంద్ర ముస్లింల మీద దాడులు చేస్తుంటే మీరెందుకు నోరు మెదడం లేదు? ఎందుకు మీరు నోరెత్తి పార్లమెంట్లో ప్రశ్నించడం లేదు? గత జూలై నుండి ఈ జూన్ వరకు కూడా ఎన్నో దాడులు జరిగాయి. ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, లక్నో కానివ్వండి, కాన్పూర్ కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, ఇంట్లో మాంసం ఉందని గోమాంసం ఎగుమతి చేస్తున్నారని, గోవులను ఎగుమతి చేస్తున్నారని, ఈ విధంగా ఏదో ఒక వంకతో ముస్లింలను చంపుతుంటే, గుళ్ళజులు పెట్టి వీళ్ళను కూల్చుతుంటే మీరు ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? విహారయాత్రకి వెళ్తున్నారా? మా దగ్గర ఓట్లు అడుక్కొని మీరు ఆడ విహారయాత్ర చేస్తున్నారని అడుగుతున్నాము. రాబోయే కాలం మా వద్ద అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏమిటో, మా ఓటు పవర్ ఏమిటో చూపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కూడా మీ యొక్క వైఖరిని, వక్ఫ్ బోర్డుని ఇంకా బలోపేతం చేయాల్సింది పోయి కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా గారు దీన్ని నిర్వీర్యం చేస్తుంటే మీరెందుకు ప్రశ్నించడం లేదు? మీ యొక్క వైఖరి తెలియజేయాలని కూడా నేను ప్రశ్నిస్తూ ఈ సమావేశం ఇచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.